शिव छत्रपति महाराज హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ఫుల్ జర్నీ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ద ప్రీవియస్ వీడియోస్. మీ సపోర్ట్ ఇలాగే ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ విలేజ్ దగ్గరలో నల్లమల్ల ఫారెస్ట్లో శ్రీశైలానికి ఉత్తరముఖ ద్వారంగా రెండవ శ్రీశైలంగా విరాజిల్లుతున్న ఉమామహేశ్వర క్షేత్రం దగ్గర ఉన్నాను. ప్రశాంత సుందర వాతావరణంలో ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే ఎత్తైన కొండ మీద ఉన్న ఈ క్షేత్రం చాలా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూ లింగంగా వెలిశారు. ఈ లింగాన్ని దర్శించిన కరుణామయిగా భావించే అమ్మవారిని దర్శించిన పునర్జన్మ ఉండదని చెప్తారు. ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రుద్రధార, పాపనాశనం, బోరీగుండం, అశ్మగుండం, ఇంద్రధార, వర్ణధార ఇలా 11 దారులుగా నిరంతరం కొండపై నుంచి నీరు దారలుగా వస్తూనే ఉంటుంది. నీటి ప్రవాహం చుక్కలుగా నీటి బిందువులుగా వస్తూనే ఉంటాయి. ఈ దారాల కింద స్నానం చేసినా, ఇక్కడ ఉన్న గాలి పీల్చినా, ఇక్కడ స్వామిని దర్శించి ఇక్కడ నిద్రించిన సమస్త దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే పార్వతీదేవి యొక్క తండ్రి అయిన హిమవంతుడు అమ్మవారికి పెళ్లి చేయాలని చూస్తాడు. కానీ అమ్మవారు మాత్రం శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటుంది. శివుడి మీద భక్తితో అమ్మవారు చాలా చోట్ల తపస్సు చేస్తూ ఉంటుంది. కానీ స్వామివారు ఎక్కడ ప్రత్యక్షమవ్వరు. దీనితో పార్వతీదేవి యొక్క తండ్రి అయిన హిమవంతుడు అమ్మవారికి తపస్సు చేయవద్దని చెప్తాడు. కానీ చివరిసారిగా ఈ క్షేత్రంలో పార్వతీదేవి చాలా ఏళ్లుగా తపస్సు చేయగా పరమశివుడు అమ్మవారికి ఈ క్షేత్రంలో దర్శనమిస్తాడు. అంటే ఊ అంటే తపస్సు, మా అంటే వద్దు అని అర్థం. అంటే హిమవంతుడు వద్దన్న అమ్మవారి స్వామివారి కోసం ఇక్కడ నిరంతరం తపస్సు చేయగా ఇక్కడ మహేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ క్షేత్రానికి ఉమామహేశ్వర క్షేత్రంగా పేరు వచ్చింది. అన్యదేశే కృతం పాపం పుణ్యదేశే వినస్మతి. అంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని సమస్త పాపాలను పోగొట్టుకొని విముక్తులవుతారు. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలను వీడియో చూసుకుంటూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలో ఒకసారి చెప్తాను. ఉమామహేశ్వరం టెంపుల్ హైదరాబాద్ నుంచి 146 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కర్నూలు నుంచి 166 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి 98 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ముందుగా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు నాగర్ కర్నూలు చేరుకోండి. అక్కడి నుంచి అచ్చంపేట మీదుగా ఉమామహేశ్వరం టెంపుల్ కేవలం 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మనకు 5 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ వంపులు తిరిగి ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంత సుందర వాతావరణంలో ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే ఎత్తైన కొండ మీద ఉన్న ఈ ఆలయానికి
కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఎండ రాదు. 360 రోజులు నీడగానే ఉంటుంది. ఎందుకంటే పాము పడగ వలె కొండ ఆవరించి ఉంటుంది. ఇక్కడ సాక్షాత్తు పార్వతీదేవి శివుని గురించి తపస్సు చేసినట్లుగా మనకు స్కాంద పురాణంలో చెప్పబడుతున్నది. ఈ క్షేత్రం శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా విరాజిల్లుతున్నది. ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం అని అంటారు. ఊ అంటే తపస్సు, మా అంటే వద్దు అని అర్థం. శివుడి కోసం పార్వతీదేవి చాలా చోట్ల తపస్సు చేయగా ఎక్కడ కూడా శివుడు ప్రత్యక్షం కాలేదు. కానీ చివరిసారిగా ఈ క్షేత్రంలో తపస్సు చేయగా పరమశివుడు అమ్మవారి కోసం ఈ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతున్నది. ఈ ఆలయాన్ని 1232వ సంవత్సరంలో కాకతీయులు నిర్మించినట్లుగా మనకు శాసనాల ఆధారంగా తెలుస్తున్నది. ప్రధాన ఆలయంలో ముందుగా సిద్ధి వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడుతాడని భక్తుల నమ్మకం. కరుణామయిగా ఆశ్రితజన రక్షకురాలుగా పేరుగాంచిన ఉమాదేవి అమ్మవారి దర్శనం సకల సమస్యలను పోగొడుతుందని చెప్తారు. ఆ కారణంగానే గర్భాలయంలో కొలువై ఉన్న ఉమాదేవి అమ్మవారికి ప్రణమిల్లుతూ, అమ్మ ఉమాదేవి, మాకు మా పిల్లలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి మమ్మల్ని చల్లంగా చూడు తల్లి అని మొక్కుతారు. ఇక్కడ స్వామివారు స్వయంభూ లింగంగా వెలిశారు. ఈ లింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు. తర్వాత భక్తులు ఇక్కడ సమీపంలోనే ఉన్న స్వామి అయ్యప్ప మందిరానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువై ఉన్న స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. స్వామివారి విగ్రహానికి ముందు 18 మెట్లు దర్శనమిస్తాయి. అత్యంత తేజోవంతంగా దర్శనమిచ్చే స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇక్కడ మహాశివరాత్రికి, సంక్రాంతికి, ఏకాదశికి విశేష దినాల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంక్రాంతికి ఇక్కడ స్వామికి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అప్పుడు అన్ని ఊర్ల నుంచి స్వామికి తలంబ్రాలు తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అప్పుడు స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఆ రోజు నుంచి వారం రోజుల పాటుగా ఉత్తరాయణ పుణ్యకాల జాతర జరపబడుతుంది. ఇక్కడ కొండపై నుంచి నీటి ప్రవాహం నిరంతరం రుద్రధార, పాపనాశనం, బౌరీగుండం, అశ్మగుండం, ఇంద్రధార, వర్ణధార ఇలా 11 దారలుగా నిరంతరం నీటి ప్రవాహం చుక్కలుగా నీటి బిందువులుగా వస్తూనే ఉంటాయి. అటువంటి నీటి బిందువులలో ఎన్నో వేల వనమూలికలు ఉంటాయి. ఆ దారల కింద స్నానం చేసి ఉమామహేశ్వరుని దర్శించిన, ఇక్కడ ఉన్న గాలి పీల్చిన, ఇక్కడ నిద్రించిన సమస్త దోషాలు తొలగిపోయి పునర్జన్మ ఉండదని చెబుతారు. ఇక్కడ పార్వతీదేవితో పాటు కొన్ని వేల మంది మహర్షులు వందల సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతంగా చెప్పబడుతుంది. శివుడి పైన చంద్రుడు ఏ విధంగా అయితే అర్ధచంద్ర ఆకారంగా ఉంటాడో ఈ కొండ అంతా కూడా అర్ధచంద్ర ఆకారంగా ఉంటుంది. ఇటువంటి కొండపైన తుమ్మెద మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు కింద స్వామి కొలువై ఉన్నాడు. అటువంటి మహిమాన్విత తుమ్మెద మామిడి చెట్టు యొక్క కాయలు తేయడం వలన దేహమంతా వజ్ర శరీరంగా మారుతుందని చెప్పబడుతుంది. ఇక్కడ కొండపై ఉన్న పాపనాశినిలో నీరు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటుంది. ఈ పాపనాశినిలోని పవిత్ర జలాన్ని స్పృశిస్తే చాలు సకల సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని చెబుతారు. ఈ కొండపై నుంచి శ్రీశైలానికి చాలామంది భక్తులు నడుచుకుంటూ వెళ్తుంటారు. ఈ విధంగా ఈ ఆలయాన్ని దర్శించుకొని శ్రీశైలానికి వెళితే సకల సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. సంతానలేమితో బాధపడేవారు ఇక్కడ నాగదేవతలకు పూజలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో జోష్ఫుల్ జర్నీతో కలుసుకుందాం. ఫ్రెండ్స్, చూశారు కదా అద్భుతమైన ఆహ్లాదకరమైన ఉమామహేశ్వర క్షేత్రాన్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.